హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ కిచెన్. ఇవాల్టి వీడియోలో రాగులతో ఒక హెల్తీ అండ్ టేస్టీ హల్వా రెసిపీని చూసేద్దామండి. దీన్ని పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఎదిగే పిల్లలకి రోజు చేసి పెట్టామంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇది క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు రాగులను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసుకొని 1-2 సార్లు ఈ రాగుల్లో ఉండే డస్ట్ మొత్తం పోయేంత వరకు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, రాగుల్ని ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవాలి. నీళ్లు క్లియర్గా వచ్చేంత వరకు ఈ రాగుల్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇందులోకి ఈ రాగులు మునిగే విధంగా నీళ్లు వేసుకోండి. అలాగే 10 జీడిపప్పు 10 బాదం పప్పు కూడా వేసుకోండి. ఇలా మనం బాదం పప్పు జీడిపప్పు వేయడం వల్ల ఈ హల్వా మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని రాత్రంతా నానబెట్టుకోవాలి. లేదంటే ఒక 7-8 గంటల సేపు నానబెట్టుకున్నా సరిపోతుందండి. నేను ఇక్కడ రాత్రంతా నానబెట్టానండి. చూసారా, రాగులు బాదం పప్పు జీడిపప్పు అన్నీ చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తిరిగి మళ్ళీ 1-2 సార్లు శుభ్రంగా మంచినీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక మిక్సర్ జార్లోకి తీసుకుందాము. ఇలా మిక్సర్ జార్లోకి కొద్దిగా తీసుకుంటూ అవసరాన్ని బట్టి నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకుందాము. ఈ మిక్సర్ జార్లోని కొద్దిగా నీళ్లు వేసుకొని ఇందులోకి వేసుకొని ఈ రాగి పాలని కలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ రాగులలో 1 కప్పు నీళ్లు వేసి గ్రైండ్ చేశానండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా పల్చగా ఉందంటే రాగి మిల్క్ని ఈజీగా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం రాగి పాలని కలెక్ట్ చేసుకున్న తర్వాత తిరిగి ఈ పిప్పిని మళ్ళీ ఒకసారి మిక్సర్ జార్లో వేసి ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఇలా ఇంకొకసారి స్ట్రెయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రాగి పాలని మొత్తంగా సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఈ రాగి పాలతోనే మనం ఇప్పుడు హల్వాని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఈ రాగి పాలని ఒకసారి కలుపుకొని ఇందులోకి వేసుకోండి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ హల్వా చాలా త్వరగా ఉడికిపోతుందండి. మనం ఇలా కలుపుకోలేదంటే అడుగును మాడిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా ఉండలు కట్టినట్టుగా అవుతుంది కదా. ఇలా మనం గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే హల్వా కొద్దిసేపటికి స్మూత్గా అవుతుంది. చూసారు కదా, హల్వా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అవసరాన్ని బట్టి కొద్దిగా పాలు వేసుకుంటూ కన్సిస్టెన్సీ స్మూత్గా అయ్యేంత వరకు ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి హల్వా సరిగ్గా ఉడకలేదంటే మాత్రం పచ్చివాసన వస్తుందండి, తినడానికి అస్సలు బాగుండదు. ఇలా అవసరాన్ని బట్టి కొద్దిగా పాలు వేసుకుంటూ కన్సిస్టెన్సీ ఈ విధంగా స్మూత్గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని కలుపుకోండి. ఈ రాగి హల్వాలోకి పాలు ఒక 3-4 కప్పుల వరకు పడతాయండి. ఈ కన్సిస్టెన్సీ రావడానికి మనకి ఈ కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇందులోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళైతే 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసిన బెల్లానికి మైల్డ్ స్వీట్నెస్ వస్తుందండి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగే విధంగా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రాగి హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గణేష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.